ఆ ఐఏఎస్ని తీసేయండి, ఆ ఐపీఎస్ని తీసేయండి, ఆ ఆఫీసర్లను తీసేయండి, లేకపోతే వాడు తేడా చేసాడు లేపేయండి, వీడిని తీసేయండి లేపేయండి. ఇదేదో సిల్లీగా కూర్చుని రోడ్డు మీద మాట్లాడుకునే మాటల్లాగా వస్తున్నాయి వార్తలన్నీ కూడా. ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పిన మాట వినడం తప్ప రైట్ అంటే నా దృష్టిలో అయితే తప్పే. కానీ అలా మాట వినకపోతే ప్రభుత్వాలు పని చెయ్యనియట్లేదు. ఇప్పుడు ఐఆర్ఎస్లు అని రాశారు, ఐపీఎస్లు ఐఆర్ఎస్లు అని. ఇప్పుడు ఏమంటారు? టీపీఎస్లు జేపీఎస్లు అంటారా? ఇవాళ మాట్లాడినటువంటి వాళ్ళని టీఏఎస్లు జేపీఎస్లు జేఏఎస్లు అంటారా వాళ్ళని? ఇవాళ ఉన్న ప్రభుత్వం చెప్పినట్టు వాళ్ళు నడుచుకుంటున్నారు కదా. ఒక లడ్డూల మీదన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో మాట్లాడినా, లేకపోతే కనుక ఒక వరదల మీదన అక్కడున్న అధికారులు మాట్లాడినా ఎవరు చెప్పినట్టు వింటున్నారు? ఈ ప్రభుత్వానికి అనుగుణం. నిజాయితీగా ఆలోచించాలంటే ఏం కావాలి? నిష్పక్షపాతంగా మాట్లాడండి, రూల్ ప్రకారం మాట్లాడండి అని చెప్పాలి. కానీ అలా మాట్లాడడం మానేసాం. వాడిని లోపలేసేయండి, వీడిని లోపలేసేయండి. ఆ అధికారులు ఎవరన్నా కనుక నిజాయితీగా మాట్లాడారా వాళ్ళని మాట్లాడనీయకండి, వాళ్ళని ఉద్యోగాలు తీసేయండి, మెయిన్ స్ట్రీమ్ పోస్టులు తీసేయండి. ఇది మీడియా, సోషల్ మీడియా సాక్షిగా బాబు గారి మీద తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి. ఇది మొదట్లో బాగుంటుంది, తర్వాత బూమరాంగ్ అవుతుంది. ఆలోచించుకోవాల్సి ఉంది.